వెల్కమ్ టు VFM న్యూస్. నేను రీనా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బండి సంజయ్కు హైత్ నగర్ పోలీసులు నోటీసులు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కించపరిచేలా చేసిన వైనం. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. రక్తదానం చేసిన నారా లోకేష్. మోదీ ఏపీ పర్యటన స్కెడ్యూల్ ఖరార్. వచ్చే నెల 4న విశాఖ భీమవరంలలో పర్యటించనున్న మోదీ. మార్పు గమనించండి, దేశంలో పోటీ పడుతున్నాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమంలో సీఎం జగన్ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు హైత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు బీజేపీ నాగోల్లో అమరుల యాదిలో నేడు సభను నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున బీజేపీ నాగోల్లో అమరుల యాదిలో అనే సభను నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కించపరిచేలా చేసిన స్కీట్ వ్యవహారంలో రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్ను హయత్ నగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇక ఇదే విషయంలో 4 రోజుల క్రితం జిట్ట బాలకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోగా అదే రోజు బెయిల్పై విడుదలయ్యారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఇక ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అందరిలో ఉన్న అపోహలను పోగొట్టి అందరూ రక్తదానానికి ముందుకు వచ్చేలా అవగాహన కల్పిద్దామని చెప్పారు. ఇక మరోవైపు ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు టీడీపీ శ్రేణులు రక్తదానం చేశారు. ప్రధాని మోదీ ఏపీకి విచ్చేస్తున్నారు. వచ్చే నెల 4న విశాఖ భీమవరంలలో ఆయన పర్యటించబోతున్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు భీమవరంలో జరుగుతున్నాయి. మరి కార్యక్రమానికి మోదీ హాజరవుతున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు స్వస్థలం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని పాండ్రాంగ గ్రామం. చింతపల్లి అడవుల్లో ఆయన పోరాటం చేశారు. బ్రిటిష్ వారి చేతుల్లో ఆయన మరణించింది కూడా విశాఖ ఏజెన్సీలోనే. కొయ్యూరు గ్రామంలో ఆయన చనిపోయారు. అల్లూరి జీవితం మొత్తం విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంది. అందువల్ల అల్లూరి ఉత్సవాలు భీమవరంలో నిర్వహిస్తున్నప్పటికీ విశాఖకు వస్తున్న మోదీ భీమవరం కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఏరువాకతో సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతలకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి వైఎస్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించారు. 2021 ఖరీఫ్లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతులకు 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాలో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాలో నగదును జమ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తల్లా సింగారంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ కాసులు వెనకేసుకుంటుంది. పగలు రాత్రి తేడా లేకుండా సాగిస్తున్న ఈ తతంకంలో స్థానిక లీడర్ల హస్తం ఉందని పలువురు అనుకుంటున్నారు. ఇటుక బట్టీలకు అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తల్లా సింగారం చెరువు నుంచి భారీగా ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలించి తల్లా సింగారం మరియు వివిధ ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్కి 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత బహిరంగంగా నడుస్తున్న అక్రమ దందాను రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. अंतिम प्रचार
ప్రజలకి వీళ్ళకి ఎవరైతే దొంగతనంగా మట్టి తరలించే వాళ్ళకి హెచ్చరించేది ఏంటంటే ఇల్లీగల్గా మట్టి తోలుతూరు అనేది మా దృష్టికి వచ్చింది. ఆ విషయంలో ప్రభుత్వ పర్మిషన్ లేకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఐపీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా కనుక ఎవరన్నా మట్టి తరలిస్తే వాళ్ళ మీద ఆటా యాక్ట్ ప్రకారంగా కఠినంగా చర్యలు తీసుకుంటారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చేతుల మీదుగా ఉత్తమ రక్తదాతలకు మరియు రక్తదాతల చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన వారిని ప్రశంసిస్తూ ఉత్తమ రక్తదాతల పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దాతల కన్నా రక్తదానం గొప్పదని, రక్తదానం ప్రాణదానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయటకు ఆరోగ్యవంతులైన యువతీ యువకులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద రక్తదాత సంస్థల ప్రతినిధులు మంత్రివర్యులు విన్నవిస్తూ ప్రతి మండల కేంద్రంలో రక్తదాన నిధి కేంద్రాలను ఏర్పాటు చేయటకు కృషి చేయాలని, రక్తదాతలను ప్రోత్సహిస్తూ 10 లక్షల ఉచిత బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని, అపోహలను విడనాడి యువతీ యువకులు 18 సంవత్సరాల నుంచి ఆరోగ్యంగా ఉన్న 55 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు రక్తదానం చేస్తూ తలసేమియా వ్యాధితో బాధపడుతూ మరణిస్తున్న లక్షలాది మంది వ్యాధిగ్రస్తులకు ప్రాణదాతలుగా మారాలని విజ్ఞప్తి చేశారు. మేడం పోతుంది బయటికి. రక్తదాన నేను 57 సార్లు 200 కోవిడ్ సమస్యలకి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మరి కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నంది రామయ్య మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వడ్డీ లేని రుణాలు అందించాలని కోరారు. వానాకాలంలో సాగు అవసరమైన రుణాలు సకాలంలో అందించాలని, రుణమాఫీ ఒకేసారి చేయాలని, పత్తి, మిర్చి విత్తనాలతో సహా అవసరమైన విత్తనాలు, ఎరువులు ఉచితంగా రైతులకు, ముఖ్యంగా కౌలు, సన్న, చిన్నకారు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించాలని, వ్యవసాయ పరికరాలు, యంత్రాలు సబ్సిడీతో ఇవ్వాలని, కల్తీ విత్తన వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. తదనంతరం స్థానిక డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. పంటలకు ముందే ధర నిర్ణయించడం వల్ల దాని పెట్టుబడిని ఖర్చు చేయాలనేది 50% కాస్ట్ దానికి సంబంధించిన ప్రొడక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఆ పంట ఖర్చుల పైన సీజన్ ప్రారంభం అయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ సన్న చిన్నకారు రైతులకు, గిరిజనులకు ఇచ్చినటువంటి హామీని ఇవాళ ఎరువుల్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పింది. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. రెండోది, ఇవాళ ఎంఎస్పి ఏదైతే ధరలు నిర్ణయిస్తున్నారో, ధరలు ప్రకటిస్తూ ఉన్నారో, ఇది కూడా పంట ఉత్పత్తి ఖర్చుల పైన లెక్కించి ఆ లెక్క ప్రకారంగా ఇవాళ మద్దతు ధరలు ఇవాళ డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ
కేంద్ర ప్రభుత్వం ఈ ధరలు నిర్ణయించే దాంట్లో ఇవాళ ఏదో కంటి తుడుపుగా 100, 150 ప్రకటించేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఆ విధంగా రైతుకు జరిగే నష్టాన్ని నివారించలేరు. కాబట్టి ముందుగానే ఈ పంట వేయక ముందే ధరలు ప్రకటిస్తే రైతులు కూడా ఆ ధరలను బట్టి పంటలను నిర్ణయించుకొని వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది గవర్నమెంట్ చేయాల్సినటువంటి పని. ఆ విధంగా స్వామినాథన్ సిఫార్సులన్నింటినీ కూడా ఈ విధంగా C2+50%ను కలుపుకొని చేయాల్సినటువంటిది ఇవాళ మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రుణమాఫీ ఇవాళ 4 దఫాలుగా రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ఈ 4 దఫాలుగా రుణమాఫీ చేయడం మూలంగా రైతాంగం తీవ్రమైనటువంటి నష్టానికి లోనవుతూ ఉన్నది. చివరికి అప్పులు తీసుకొచ్చి ఇవాళ వడ్డీలకు తీసుకొచ్చి ఇవాళ మొత్తానికి ఏదో రుణం ఎవరో ఒకరి దగ్గర తీసుకొచ్చి పెట్టిన తర్వాత దానికి అప్పులు కట్టలేకపోయినటువంటి వడ్డీలు కట్టలేనటువంటి స్థితి ఏర్పడుతూ ఉన్నది. మరి అదే 4 దఫాలు కట్టేటువంటిది ఆ రుణమాఫీ దానికే ఒక రకంగా ఏంటంటే వడ్డీలు కట్టడానికి బ్యాంకులు అటే ఆపుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ రైతు బంధిస్తున్న పేరుతోటి రుణమాఫీని 4 దఫాలు చేయడం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఒకేసారి రుణమాఫీ చేయాలని అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా చిన్నకారు రైతులందరికీ కూడా ఉచితంగా ఎరువులు విత్తనాలన్నింటినీ కూడా సప్లై చేయాలి. ఇవాళ వ్యవసాయం సంబంధించినటువంటిది ఇవాళ సాగుకు యంత్ర పరికరాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సబ్సిడీ పైన ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఆ ఊసు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా మరి సన్నకారు రైతులందరికీ కూడా 50% తోటి యంత్ర పరికరాలన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పేసి మరి మేము రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లన్నీ కూడా న్యాయమైనవి. ఇవాళ రైతాంగం సాగుకు సిద్ధమై అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయడం, సకాలంలో విత్తనాలు అందించడం, సకాలంలో ఇవాళ ఏదైతే మనకు నకిలీ విత్తనాలు అరికట్టేటువంటి చర్యలు ఉన్నాయో అవి వేగవంతం చేయాలి. దానికోసం చట్టం చేసినప్పటికీ కూడా అది అమలు కావట్లేదు. పర్యవేక్షణ లోపిస్తూ ఉన్నది. ప్రతిసారి నకిలీ విత్తనాల బెడద మార్కెట్లోకి విపరీతంగా పెరిగి రైతులు ఖాతా పూత లేకుండా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇలాంటి స్థితిలో రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ప్రతిసారి ఇవాళ వాళ్ళని క్రిమినల్ కేసులు పెడతామని చెప్తా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో రైతు వేదికలో దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ సమావేశ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్ కెఎస్ శాంక్, అధికారులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ ఎంపీపీ గంగారం వాళ్ళను కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసినటువంటి విధంగా లాభం పొందే విధంగా ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీ అందరి సమక్షంలోనే మీ అందరికీ కూడా ఈ ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నాము. కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. 19 మందికి కూడా మొదటి నుంచి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చాలా బాగా కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమము ప్రభుత్వ ఉద్దేశము, గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని విజయవంతం పరిచే విధంగా వారి నియోజకవర్గంలో ఉన్న ఈ 2 మండలాలకు సంబంధించి అధికారులతోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మంత్రి గారి ఆధ్వర్యంలో మనకు 2 మండలాలలో 19 మంది లబ్ధిదారులకు పోయిన సంవత్సరం మనం ఎంపిక చేసుకోవడం జరిగింది మేడం. ఈ 19 మంది కూడా 12 గ్రామాల నుంచి ఉన్నారు. ఈ 19 మందిలో ఎక్కువ మటుకు మనకు ట్రాన్స్పోర్ట్ వైపు వారు మొగ్గు చూపడం జరిగింది. దాదాపు 15 ట్రాక్టర్స్, 15 వాహనాలను వాళ్ళు తీసుకున్నారు. దాంట్లో 11 ట్రాక్టర్ దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకనే అందరూ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరు ఉన్నారంటే వీళ్ళు ఇవాళ నలుగురికి ఆదర్శంగా, నలుగురికి ఒక మార్గం చూపేలాగా ఉంటే రేపు ఇంకొక 4 3 ఒక్కరో సెలెక్ట్ అయితే మీ దానిలో వాళ్ళు కూడా ఆదాయాన్ని సృష్టించుకునే విధంగా, ఆదాయాన్ని పెంచుకునే విధంగా కూడా ఉంటది. కాబట్టి ఈ ఇచ్చేది కేవలం మనతోటి అంతమయం అవ్వాలి, మనం లాస్ అయితే ఇంకొకరు బెంబేలెత్తిపోయే పరిస్థితి అట్లాంటిది ఎప్పుడు కూడా రావద్దు. దాని మూలంగా లాభం వస్తుందనేటువంటి భావన మనం కల్పించాలి.
ఉండాలని కూడా ఈ మొదటిసారి దళిత బంధు పథకంలో ఎంపికైనటువంటి లబ్ధిదారులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మంత్రి గారు కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి సార్ మా దగ్గర ఇరువికాస బోర్లకు పర్మిషన్లు దొరకట్లేదు. అదే విధంగా రోడ్డు మొన్న పాకాల నుంచి కొత్తగూడెం డబ్బులు శాంక్షన్ అయి 3-4 ఏళ్ళు అయిపోయింది. దాన్ని కనీసం రిపేర్ చేస్తామంటే కేసులు పెడుతున్నారని ఆర్ఎంపీ వారు భయపడుతున్నారు. మొన్న ఒక కల్వర్ట్ ఓపెన్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసు పెట్టారంట. ఇది కొద్దిగా మీరు దగ్గరుండి మాది దాదాపు 30-40 వేల పాపులేషన్ ఈ 2 మండలాల నుంచి నర్సంపేటకి వెళ్తా ఉంటారు. మళ్ళీ అవి బియ్యంగా మార్చితేనే తింటాయి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా వంటలు బియ్యంగా మార్చాలి. అదేగా ఇక్కడే చేస్తే 4 ఉపాధి దొరుకుతుంది. మరి అవన్నీ ఒక టెంట్ హౌస్ పెట్టుకోండి. ఎక్కడి నుంచి టెంట్ సామాన్లు ఎక్కువ తెచ్చుకుంటాం. మనం ఏదైనా ఒకేసారి పెళ్ళిళ్ళు వచ్చినా పండగలు వచ్చినా టెంట్ సామాన్లు దొరకదు. మరి ఇవన్నీ ఆలోచించాలి. మీరు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాకూడదు. ఈ 10 లక్షల ఆదాయం ప్రతి నెల మీకు ఇంత అనే ఆదాయం రావాలి. ఒక ట్రాక్టర్ ఉంటే మీకు ట్రాక్టర్ నడపడం రావాలి. మీకు లేదు ఒక డ్రైవర్ని పెడితే 10-15 వేలు జీతం ఇచ్చి మరి మీరు దున్నినంత అందులో డీజిల్ పోసి అది రోజుకు మాకుదైతా ఉంటుంది. 5-6 ఏళ్ళు దున్నిన తర్వాత మీరు కొన్న దానికి సగం పెట్టి మీరు మళ్ళీ అమ్మాలి. అంటే అప్పటికి ఇంకో ట్రాక్టరు ఇంకా దానికంటే పెద్దది లారీలో కొనే శక్తి మీరు సంపాదించగలగాలి. మీ కుటుంబ పోషణ జరగాలి. మళ్ళీ మీకు ఆదాయం రావాలి. మరి ఇవన్నీ మీరు ఆలోచించారా? ఇవాళ కనిపిస్తున్న అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్నారా? అది భవిష్యత్తులో మీకు లాభాలను ఇచ్చే విషయాల మీద మీరు దృష్టి పెట్టుకున్నారో గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాకూడదు. ఒక రైతుకు కాలమైందంటే ఒక 50,000 సాయంగా దొరికితే అది పెద్ద 50,000 కడతాడు, వడ్డీ కడతాడు. తన పెట్టుబడి తన కష్టం పోను తనకు మిగులుబాటు కావాలి. అదే 10 లక్షలు మీ దగ్గర ఉంటే మీకు మీ కుటుంబ పోషణ వెళ్ళాలి. పాల్వంచ పట్టణంలోని దమ్మాపేట సెంటర్లో గల స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహాన్ని అనైతికంగా కూల్చివేతకు ప్రయత్నించిన మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన పెళ్లి రోజు సందర్భంగా కాసిం న్యూ పాలవంచ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పాలవంచ లక్ష్మీదేవిపల్లిలో ఉన్న సాయిబాబా గుడి నందు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. యాచకులకి అల్పాహార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కాసిం మాట్లాడుతూ రామ్ చరణ్ ఉపాసన ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నానని అన్నారు. మరి కార్యక్రమంలో సిద్ధు, మస్తాన్, నాగరాజు, ఆర్య, మీరా మొల్లా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడ మండలంలోని పోగుళ్లపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. మరి సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కష్టాలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రైతుని రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు.
మరి తెలంగాణ వస్తే మన బ్రతుకులు మారతాయని, మన బాధలు తీరతాయని నమ్మిన ప్రజలు కేసీఆర్ పాలనలో పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 70 ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు. ఇవాళే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. KG to PG ఉచిత నిర్బంధ విద్య అందిస్తామన్నారు. ఇలా అనేక మాయమాటలు చెప్పిన కేసీఆర్కు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమని సీతక్క అన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ, తెలంగాణలో అధికార తెరాస పార్టీలు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న దృష్ట్యా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఎస్ బోస్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సిపిఐ జిల్లా కమిటీ సమావేశం సి ప్రభాకర్ భవన్లో జరిగింది. మరి ఈ సమావేశంలో విఎస్ బోస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తూ ఓట్లు వేసిన ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ కేవలం అంబానీ, అదానీ కార్పొరేట్ శక్తులకు అండదండగా ఉంటూ పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వానికి 2 సార్లు అధికారం ఇచ్చినా కూడా ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే జిల్లా మహాసభలో ఇప్పటి వరకు మేము చేసినటువంటి పోరాటాలు, కార్యక్రమాలతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను కూడా అనలైజ్ చేసి ప్రజలకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు వివరించడానికి, భవిష్యత్ కార్యక్రమాలు నిర్ణయించుకోవడానికి ఈ మహాసభలో మాట్లాడతాం. ఈ మహాసభలో చేసేటటువంటి తీర్మానాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఆ పథకాల్లో ఉన్నటువంటి దొల్లదనం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకుండా గాలిలో వాగ్దానాలు చేయటం అనేది ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం KG to PG అని చెప్పి ప్రచారం చేశారు. ఈయనతో పాటు కేంద్రంలో ఉన్న మోడీ కూడా KG to PG అన్నాడు. ఇద్దరు కూడా కలిసి ప్రజలు మోసం చేస్తున్నారు. ఉచిత విద్య లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వాళ్ళకన్నా, చదివే వాళ్ళకన్నా కూడా ప్రైవేటు పాఠశాలలో పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ప్రజల యొక్క భావాలు మార్చుకోవడానికి, తప్పుడు సమాచారం అందించడానికి బడిబాట అని చెప్పి కొత్తగా పెడుతున్నారు. ఆ బడిలో పనిచేసే వాళ్ళందరినీ కూడా స్వీపరిషన్ తీసేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో భంగం జరిగింది. దాని మీద కూడా మేము తీర్మానాలు చేస్తాం. దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేవలం ప్రజల్లో విభేదాలు సృష్టించడానికి, విద్వేషాలు సృష్టించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు, దానివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చేటటువంటి న్యాయ పైసా లాభం లేదు. లాభం లేకపోగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, దాని మీద కేంద్రీకరించి పోరాటాలు చేసేటటువంటి శ్రామికుల్లో, పేదల్లో విభేదాలు తీసుకొస్తున్నటువంటి సందర్భం. దాన్ని కూడా మేము చెప్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ధరలు విపరీతంగా పెంచేసింది. పెట్రోల్ రేట్లు పెంచింది. పెట్రోల్ రేట్లు పెంచడం మూలంగా అన్ని ధరలు పెరిగినాయి. ఇప్పుడు పెట్రోల్ రేటు దగ్గర 110 రూపాయలు ఉంది. అట్లాగే వంట నూనెలు తీసుకుంటే 200 పైన ఉన్నది. కూరగాయల ధరలు తీసుకుంటే 100 రూపాయలు పైన ఉన్నది. ఇక బియ్యం తీసుకుంటే 60-70 రూపాయలు ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు ఎలా బతుకుతారని అడుగుతున్నాం. దీని ప్రధాన బాధ్యత కేంద్రం వహించాల్సిన అవసరం ఉన్నది. ఆ కేంద్రాన్ని ప్రశ్నించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా ఉండటం కూడా సరైనది కాదు. అలాంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీల యొక్క నిజ స్వరూపాన్ని మహాసభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం. వీళ్ళు చేస్తున్నట్టు మోసాలకు వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాన్ని కూడా నిర్ణయించుకుంటాం. ఈ జిల్లా ప్రత్యేకంగా బీడీ కార్మిక సంఘానికి ప్రత్యేకమైనటువంటిది. వేల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. ఆ కార్మికులకి వీరు రావాల్సినటువంటి పిఎఫ్ కానీ లేకపోతే పెన్షన్ కానీ రాకుండా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసినటువంటి ఆధార్ కార్డు అడ్డు వస్తుంది. దాంతోపాటుగా పరిశ్రమల మీద GST విధించడం మూలంగా పరిశ్రమలు మాకు లాభం లేదు.
మేము మూసేసుకుంటామని పని తగ్గించారు. పని తగ్గించడంతో కార్మికులకు ఉపాధి పోయింది. ఈ రకంగా ఏ రంగం తీసుకున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర 2 కోట్ల సంవత్సరానికి మేము ఉపాధి ఉద్యోగాలు కలగజేస్తా ఉన్నారు. లేకపోతే ఉపాధి లేకపోగా ఉన్న ఉద్యోగాలు తీస్తూ రైల్వేలో, బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్లో ఒక రంగం అన్ని రంగాల్లో కూడా ప్రైవేటీకరణ చేయడం మూలంగా ఉపాధి తగ్గిపోతుంది. ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మేము భవిష్యత్తు పోరాటాలు చేస్తాం. కార్మిక వర్గం, శ్రామిక వర్గం, కష్టజీవుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి మరింత ఉత్సాహంతో రేపు జరిగేటటువంటి మహాసభలో తీర్మానాలు చేస్తాం, పోరాటాలు మరింత ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి తెలియజేస్తూ కేంద్రం రాష్ట్రం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడమే ప్రధానంగా భవిష్యత్తులో మా పోరాటాలు ఉంటాయి. కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రానికి అన్ని మొత్తం మోసం చేసింది. ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించట్లేదు. వరంగల్ వేస్తున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రత్యేకంగా కేంద్రం అనుమతి, కేంద్రం ఫండ్స్తో ఇచ్చేటటువంటి నదీ జలాల ప్రాజెక్టులు కూడా ఇవ్వట్లేదు. అనేకమైనటువంటి విషయాలని కావాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద సవిత్తలు ప్రకటన చూపిస్తుంది. కాబట్టి దాన్ని కూడా ఎనగడతామని చెప్పి తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కేంద్రం పెత్తనాన్ని కూడా చెల్లుబాటు కాదు. ఆ రకంగా మేము భవిష్యత్ పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.